నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాభిష్టం మేరకు చారిత్రాత్మక ప్రాంతాలైన సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలి. కలెక్టర్కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వినతి. ఆపదల్లో ఉన్న వారి ప్రాణాలు కాపాడే శక్తి రక్తదాని మాత్రానికే ఉంది. రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత పుత్త నరసింహారెడ్డి వెల్లడి. కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు కష్టకాలంలో పార్టీ అభ్యున్నతికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. కడప జోన్ డివిజన్ కమిటీ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాల స్పష్టీకరణ. చారిత్రాత్మక ప్రాంతాలైన సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను ప్రజాభిష్టం మేరకు కడప జిల్లాలోనే కొనసాగించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి విన్నవించారు. ఈ మేరకు ఆయన సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ప్రజలతో కలిసి కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, చారిత్రాత్మక ప్రాంతాలైన సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలో కలపడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఈ రెండు మండలాలకు వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రం కూతవేటు దూరంలో ఉందన్నారు. ఇలాంటి ప్రాంతాలను అన్నమయ్య జిల్లాలో కలపడం శోచనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి స్థానిక ప్రజలు తమ పనులు, వివిధ కార్యక్రమాల కోసం కడపకు వెళ్లేవారని, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అన్నమయ్య జిల్లాకు వెళ్లాలంటే అన్ని విధాల ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు చెందిన ప్రముఖులు, ఇంకా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఎప్పుడు ఇచ్చో కడపకు 4 కిలోమీటర్ల దూరంలో సిద్ధవటం ఉంది. అదేవిధంగా ఒంటిమిట్ట కూడా 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు మండలాలు తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో 70 కిలోమీటర్ల దూరంలో వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుగుతాయి. గత ప్రభుత్వం కూడా ఇదే చేస్తే మళ్ళీ మేమందరం కలిసి మేము తెచ్చుకున్నాము. ఎందుకంటున్నారు సార్, ప్రభుత్వము ఎవరి డిమాండ్ లేకుండా ఏదో సమాచారం లోపం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా ఈ మంత్ అంతా కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి వీళ్ళ ఆకాంక్షల అభివృద్ధి. ఒంటిమిట్ట రామాలయం ఎక్కడుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా కడపలో ఉందంటారు. కడప నుంచి ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయాలంటే 10 కిలోమీటర్ల నుంచి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు పోయి చేస్తారు. అదే 70 కిలోమీటర్ల దూరం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలు, అధికార యంత్రాంగం వచ్చి ఆ కార్యక్రమం చేయాలంటే కూడా కష్టం. రెండోది, ఆ గ్రామాల 2 మండలాల్లో ఉన్న ప్రజలకు కడప నగరంతో అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, సంబంధాలు ఉన్నాయి. పొద్దున వచ్చి మధ్యాహ్నం ఇంటికి పోయి భోజనం చేస్తారు, సాయంత్రం మళ్ళా వచ్చి రాత్రి ఒక్క నిమిషం. గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు విడగొట్టేటప్పుడు అశాస్త్రీయ విధానాన్ని, రాజకీయ కోణాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విడగొట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయ విధానాన్ని, భౌగోళిక విధానాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ మనోభావాలను గౌరవించి, గుర్తించి ఈరోజు మదనపల్లె కానీ, మార్కాపురం కానీ జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కార్యక్రమం. అయితే ఒక చిన్న సమాచార లోపం అనుకుంటున్నాను నేను. ఒంటిమిట్ట, సిద్ధవటం 2 మండలాలు కూడా కడప టౌన్కు 4 కిలోమీటర్లు ఒక మండలం, 10 కిలోమీటర్లు ఒక మండలం ఆనుకున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ 2 మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురి చేసింది. మొన్న వచ్చిన గెజెట్ నోటిఫికేషన్, అందుకే వాళ్ళందరూ కూడా ఒంటిమిట్ట, సిద్ధవటం నుంచి చాలామంది స్థానిక నాయకులు, ప్రజలందరూ వచ్చారు. ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిసాం. జిల్లా కలెక్టర్ కూడా
కడపకు ఆనుకొని ఉన్న ఈ 2 మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ 1 నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ 2 మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి తరపున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. నాయకులు ఉంటాం, పోతాం, కానీ ఆ గ్రామాలు, ఊర్లు, అక్కడి ప్రజలు శాశ్వతంగా ఉంటారు. వ్యవస్థలు శాశ్వతం. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ 2 మండలాల ప్రజలు 70 కిలోమీటర్లు జిల్లాధికారులను కలవాలన్నా రాయచోటికి పోవాల్సి వస్తుంది. అదే కడప అయితే కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు. గతంలో ఈ 2 మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి. ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది. ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలన్నీ వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈ నెల రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరపున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు. ఎప్పటికైనా ఒక శాస్త్రీయ విధానం, భౌగోళిక పరిస్థితులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆయన కూడా సమాచారం లేక ఎవరు డిమాండ్ లేకపోయినా కూడా అన్ని మండలాలు, నియోజకవర్గానికి సంబంధించినవన్నీ కూడా ఒకటే నియోజకవర్గంలో ఉండాలని జనరలైజ్డ్ ఆర్డర్స్ వలన ఈ 2 మండలాలు కూడా రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి, అన్నమయ్య జిల్లాలోకి పోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాం. అన్ని పరిస్థితులు కూడా ఒక నివేదిక రూపంలో ఇస్తాం. ప్రజలందరూ కూడా కడప జిల్లాలో కలిసి ఉండాలా అని చెప్పి కడప నగరానికి ఆనుకొని ఉన్నాం మేము. ఏ కార్యక్రమమైనా కూడా కడపకు వచ్చి చెప్పుకుంటాం. చిన్న అధికారులు, పెద్ద అధికారులు అందరూ కూడా కడపలో ఉంటారు. అదే ఈరోజు ఏ అధికారైనా అన్నమయ్య జిల్లాకు పోవాల్సి వస్తుంది, ఒకవైపు రాజంపేటకు పోవాల్సి వస్తుంది. రెవెన్యూ డివిజన్ పరంగా సిద్ధవటం వాళ్ళు కూడా ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఇక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు కోరినారు. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం, రెవెన్యూ మినిస్టర్ని కలుస్తాం. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కలిసి ఈ అభ్యంతరాలన్నీ ఇచ్చి దీన్ని కడపలో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం. దేశంలో పింఛన్లకు సంబంధించి అధిక మొత్తంలో నగదు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరం 5, 14, 35, 48 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పింఛన్ల మొత్తాన్ని పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం నుంచే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ పంపిణీ ఇంటింటికి వెళ్లి అందించే విధానాన్ని కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కడప నగరంలోని అన్ని డివిజన్లలో పింఛన్ పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి అవసరాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా తెలుసుకున్నారు. సమస్యల తక్షణ పరిష్కారాల కోసం సంబంధించిన అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యం రాయలసీమ అభివృద్ధికి శాపంగా మారిందని, ఇంకెన్నాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం అంటూ వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిఎం ఓబులేస్ యాదవ్ అధ్యక్షతన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం చారిత్రాత్మక తప్పిదమన్నారు. కడప ఉక్కు పరిశ్రమ హామీలకే పరిమితమైందని, కడప బెంగళూరు రైల్వే లైన్ మధ్యలోనే అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల ఏర్పాటుతోనే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని ఈ సందర్భంగా చెప్పారు. కాగా పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం ఎంతమాత్రం తగదన్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం చారిత్రాత్మక తప్పిదమన్నారు. తక్షణమే ఈ విధానాన్ని టీడీపీ కూటమి పాలకులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఓబులేస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ హామీలకే పరిమితమైందని, ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే కడప బెంగళూరు రైల్వే లైన్ మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ పాలకులు రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారా రాయలసీమ హక్కులను సాధించుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దశాబ్దాల కాలంగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా అన్యాయంకి గురవుతూ ఉంది. ఇవాళ రాయలసీమ పాలకులే ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గద్దెనెక్కిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి ఇవాళ నిధులు నియామకాలలో ఇవాళ రావాల్సినటువంటి పరిశ్రమల్లో ఇవాళ పాలక వర్గాలు నిలువున మోసం చేస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మీద ఉన్నటువంటి ప్రేమ ఇవాళ రాయలసీమ ప్రాంతం మీద లేదు. ఇవాళ అన్ని రకాలుగా ఈరోజు వైద్య రకంగా కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఈ ప్రాంతంలో విభజన చట్టం చెప్పినటువంటి కడప స్టీల్ ప్లాంట్తో సహా ఈరోజు ఉన్నటువంటి రాయలసీమ కేటాయించినటువంటి 3 మెడికల్ కళాశాలల వరకు రాయలసీమకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత ఓట్లను దండుకొని రాయలసీమను మోసం చేయడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీతో సహా ఇవాళ మోసం చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడారు. సినిమాలలో కూడా చాలా హీరోగా ప్రదర్శించారు. ఇవాళ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సమస్యల గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడం లేదు, ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు. మేము ప్రశ్నించడానికే మా పార్టీ జనసేన అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? విభజన చట్టం చెప్పినటువంటి ఉక్కు శంకుస్థాపనకే పరిమితమయ్యి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో బెంగళూరు, హైదరాబాదు, ఇతర దేశాలకు వలసలు వెళ్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో కరువు కాటకాలతోటి నిత్యం వలసలు, ఆత్మహత్యలు, నిరుద్యోగం. కాబట్టి తక్షణమే రాయలసీమ ప్రాంతంలో ఇచ్చినటువంటి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాలి. కడప బెంగళూరు రైల్వే లైన్కు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలి. ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల మీద సమగ్రంగా రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలనే తీర్మానాన్ని రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఆమోదిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే పాలక వర్గాలు ఆలోచన చేసి ప్రాంత సమస్యల్ని పరిష్కారం చేయాలని, ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాల అంశాల మీద అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు కష్టకాలంలో పార్టీ అభ్యున్నతికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలో తెలిపారు. ఈరోజు నగర శివార్లలోని పద్మప్రియ కళ్యాణ మండపంలో కడప నియోజకవర్గ, జోన్, డివిజన్ల కమిటీల నియామక అవగాహన సదస్సును నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ 2019 పాలనలో కార్యకర్తల అంచనాలను అందుకోకపోయామని, రాబోయే రోజుల్లో ఆ లోపాలను సరిదిద్దుకుంటామని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతిసారి అధికారంలో వచ్చే పార్టీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించి అన్ని కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఈ కమిటీల్లో నిఖార్సైన కార్యకర్తలకే చోటు కల్పించాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో పదవుల్లో, పనుల్లో వారికే ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 50కి 50 డివిజన్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ రెడ్డిలు పాలక చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది. ఏదో యొక్క ఆదేశాలతో ఈ కమిటీ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది. సేకరణలో భాగంగా కమిటీల నిర్మాణం కూడా ఎలా డిప్యూటీ సీఎం గారితో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ఎంత జాగ్రత్తగా
జగన్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని కిందికి తీసుకుపోవడానికి అధ్యక్షతన ఈ యొక్క కడప పార్లమెంటులో అన్ని నియోజకవర్గాల పర్యటన సాగిస్తుంది. ఏ కార్యకర్తకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ప్రతి ఒక్కరూ ఆ కార్యకర్తకు అండగా ఉంటారని చెప్పిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికపై నుంచి ఈరోజు మేము ఈ నాయకులందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మా కడప నగరంలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉండే నాయకులందరూ మీకు అండగా ఉంటారు అని చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాదు కేసులో భయపడతారా? ఎవరిని కూడా కేసులంటే భయపడతారా? కేసులంటే భయపడేవాడు ఎవరు లేరు ఇక్కడ. కేసులంటే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పచ్చండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఒకసారి పదవి వచ్చిందిలే మనం జీవితంలో ఆ పదవిలో ఉందాంలే అంటే కుదరే వ్యవహారం కాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. పని చేసే వాడికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనమైతే ఏదైతే ఈ కష్టకాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కష్టకాలంలో ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడతారో వాళ్ళకు మాత్రమే మంచి భవిష్యత్తు ఉండే కార్యక్రమం భవిష్యత్తులో జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాలంలో చాలా మంది చెప్తుంటారు అన్నమాట మనకు సంబంధించి వీళ్ళు పోటీ చేస్తారా లేదా కార్పొరేషన్ లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటారా మా దగ్గర నామినేషన్లు కూడా లేదు. వాళ్ళు అంటుంటారన్నమాట నామినేషన్లు కూడా లేదు అని చెప్పేసి. నామినేషన్లు కాదు కదా, ఒక్క సీటు కూడా పోదు. 50 సీట్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి. రక్తాన్ని దానం చేయడం అంటే ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడమేనని, అంతకుమించిన దానం మరొకటి లేదని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత పుత్త నరసింహారెడ్డి తెలిపారు. దూదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలోని పాత కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన 15వ రక్తదాన శిబిరాన్ని పుత్త నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎయిడ్స్ దినోత్సవం రోజున దాతల నుంచి రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందజేయడం అభినందనీయమన్నారు. సమాజంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, గర్భిణీలు, తలసేమియా వ్యాధిగ్రస్తులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం ఎంతో అవసరమని అన్నారు. అంతేకాకుండా మనకు తెలియని వారికి రక్తం ఇవ్వడం ద్వారా మనకు తెలియకుండానే మంచి సంబంధాలు ఏర్పడతాయన్నారు. గత 15 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాల ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఘనత మన్నూరు అక్బర్కు దక్కగా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. దూదేకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మన్నూరు అక్బర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏటా కొత్తగా రక్తదాతలను పరిచయం చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దూదేకుల హక్కుల పోరాట సమితి నాయకులు, పలువురు టీడీపీ నేతలు, నగర ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు దూదాకల సంఘం పౌర హక్కుల కమిటీ ఆవిర్భావ దినం సందర్భంగా ఈరోజు మా కమలాపురం నియోజకవర్గంలో ఉండే రావణపల్లె గ్రామస్తుడు అక్బరు పోరాట సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరం చేస్తూనే ఉన్నాడు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇదన్నీ చేయడం బాగా ప్రయాసతో కూడిన పని. దూదాకల సంఘానికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పొజిషన్ ఇస్తూ ఉంది. గతంలో కూడా అధికార ప్రతినిధిగా ఉన్నాడు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మా నియోజకవర్గంలో జిల్లాలో కూడా మంచిగా చేస్తున్నాడు. ఆయనకు
ఈ కార్యక్రమం చేస్తా అనే దానికి రాష్ట్ర పార్టీ తరఫున కూడా దూదాకల సంఘం తరఫు నుంచి మంచి పోస్ట్ ఇప్పించాలనేది కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి పోస్ట్ వస్తుంది ఆయనకు. వీళ్ళందరూ కూడా షేక్లు, దూదాకులు, ముస్లిమ్స్ అందరూ కలిసి ఒకటిగానే ఉంటున్నారు కాబట్టి అందరికీ ఒకే సిస్టంలో ఉంది కాబట్టి పేరుకే దూదాకల సంఘం అని ఉంది, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. చాలా సంతోష విషయం. మన జిల్లాలో ఎక్కడ కూడా పొరపచ్చలు లేకుండా కూడా అందరూ బాగా కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా దూదాకల సంఘానికి, ముస్లిం సంఘానికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే మరొకసారి మా అక్బర్ సాబ్కు ధన్యవాదాలు తెలుపుతూ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కడప నగరంలో 15వ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రారంభికులుగా గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు పుత్తా నరసింహారెడ్డి అన్న గారు హాజరు కావడం జరిగింది. ఆయనతో పాటు షేక్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ గారు, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా హరిప్రసాద్ అన్న గారు, అదేవిధంగా అమీర్ బాబు అన్న గారు రావడం జరిగింది. ఈ యొక్క ప్రముఖులు రావడంతో ఈ జిల్లాలో రక్తదానం యొక్క కొరత ఏదైనా ఉందంటే వీళ్ళ ద్వారా ఒక చైతన్యమయ్యి ఎవరైతే కొత్త రక్తదాతలు ఉన్నారో వాళ్ళు రక్తదాతలుగా మారేదానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ దేశంలో దాదాపు 59% రక్తహీనత అనేది కలిగి ఉన్నారని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. మా వంతుగా మేము ఈ సమాజం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్తం ఇవ్వడం మూలంగా తెలియని వ్యక్తికి రక్తం ఇవ్వడంతో మనకు తెలియకోకుండానే ఒకరికొకరికి మధ్యలో రక్త సంబంధం అనేది ఏర్పడతా ఉంది. అంటే కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నరసింహారెడ్డి అన్న రావడం మూలంగా మరింతగా చైతన్యం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. సర్వ మానవాళికి దిక్సూచిగా ఉండే భగవద్గీతలోని ప్రతి అంశాన్ని ప్రజలు ఆచరిస్తూ తమ జీవితానికి సార్థకత చేకూరేలా నడుచుకోవాలని అవోపా కడప జిల్లా అధ్యక్షుడు గూడూరు హరికృష్ణ, వేంపల్లె అవోపా అధ్యక్షులు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్లు పిలుపునిచ్చారు. గీతా జయంతిని పురస్కరించుకుని వేంపల్లెలో అవోపా ఆధ్వర్యంలో దాతల సహకారంతో భగవద్గీత వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అమ్మవారి శాలలో ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శ్రీకృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవద్గీత మానవుడిని సన్మార్గంలో నడిపిస్తుందని, ఈ పవిత్ర గ్రంథాన్ని పఠించడం ద్వారా మనిషిలో పూర్తి స్థాయిలో మార్పు వస్తుందని వివరించారు. పవిత్రమైన భగవద్గీత అందజేసే కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అనంతరం అవోపా జిల్లా ట్రెజరర్ మిట్టా రాజగోపాల్ కార్యవర్గ సభ్యులతో కలిసి వేంపల్లె 152 నగర ఆర్యవైశ్యుల ఇంటికి వెళ్లి భగవద్గీతను వితరణ చేశారు. చివరగా భగవద్గీత వితరణకు సహకరించిన దాతలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శ్రీరామ్ గౌతమ్ అందులో బౌద్ధులు తీసుకోవాలి. మేడా చంద్రశేఖర్ గారు, చందు నిర్వహిస్తే రాష్ట్ర అధ్యక్ష హోదాలో గోవర్ధన్ శ్రీరామ్ గౌతమ్ కొంచెం మేడా చంద్రశేఖర్ గారు, చందు దాదా శ్రీరామరామ గురించి ఒకసారి చెప్పండి. భగవద్గీతలో ప్రముఖమైనది మనము రోజుకు 3 సార్లు మనం చెప్పుకోవాల్సినది
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తీరు ఏమాత్రం సరిగా లేదని, ఆ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ రవిచంద్రారెడ్డి వైఖరిపై సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు బంగారెడ్డి, ఆయిల్ మిల్ ఖాజాలు మాట్లాడుతూ కోట్లు విలువ చేసే మున్సిపల్ స్థలాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త భవనం కోసం అప్పనంగా కట్టబెట్టే అంశాన్ని వైసీపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ చేత టీడీపీ నేతలు అల్లరి చేయించారన్నారు. కమిషనర్ పిలవగానే ఎమ్మెల్యే వరదరాజరెడ్డి కౌన్సిల్ సభ నుంచి వెళ్లిపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇలాంటి చర్యల కారణంగా కమిషనర్ను తమ తీరు మార్చుకోవాలని వారు సూచించారు. అంటే 23 అంశాలు ఉన్నాయి. మొత్తం ఈ 22 అంశాలలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి స్థలాన్ని రిజిస్టర్ ఆఫీస్కు బదలాయింపు, ₹1 డబ్బులు లేకోకుండా వరదరాజులరెడ్డి గారి లెటర్ పైన 15 సెంట్లు స్థలం కేటాయించుట కొరకొని ఒక సబ్జెక్ట్ ఉంది. వర్కర్స్కి సంబంధించిన 600 మంది వర్కర్స్కి సంబంధించి చెప్పులు, బట్టలు, కొబ్బరి నూనె ఇటువంటివన్నీ ఆమోదం తెలపాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమిషనర్ గారు అతని చేతగానితనంతో, కౌన్సిల్ ఎట్లా జరపాలనే తెలియనితనంతో అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినాడు కాబట్టి వచ్చిన తప్పేం లేదు. కొంచెం అవగాహన కల్పించుకొని చేసి ఉంటే ఇటువంటి రప్చర్ జరిగేది కాదు. ఇతను వచ్చిన నుంచి ఏ ఒక్క మీటింగ్ కూడా సక్రమంగా జరిపిన దాఖలాలు లేవు. ప్రతి మీటింగు ప్రతిదీ కూడా ఒక టీడీపీ కార్యకర్తలాగా, ఒక లీడర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. కమిషనర్ లాగా వ్యవహరించడంలే. ప్రతి అధికారి పైన నిన్ను సస్పెండ్ చేస్తా, నిన్ను రిమూవ్ చేపిస్తా, నువ్వు నాకు వద్దు అని చెప్తా వస్తున్నాడు. ఇది ఎంతవరకు ఆయనకు భావ్యం? దాంట్లో కొన్ని విషయాలు ప్రస్తావించాల్సింది కాబట్టి ప్రస్తావిస్తున్నా. ఆయన ప్రెస్ మీట్లో బడ్జెట్ గురించి అని చెప్పినాడు. ఈ అజెండాలో బడ్జెట్ కేటాయింపులు ఏముండయి, పలానా దానికి ఇంత, పలానా దానికి ఇంత అని ఎక్కడన్నా ఉందా? ఏముంది బడ్జెట్ కేటాయింపులు? అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు. మనకు అక్టోబర్ నెలలో వచ్చిన 3,20,00,000 మనకు వచ్చింది, మనకు ఖర్చు అయింది. 1,70,00,000 మనకు ఆదాయము. మనకు వచ్చినదైతే 1,70,00,000, మనం మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది 3,20,00,000 అనేది మాత్రమే ఉంది. అదేం తప్పుగా ఆ సీసీ దీంతో ప్రచురించినాడు? తప్పేముంది దీంట్లో? గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మా చైర్మన్ గారు మీకు లెటర్ ఇచ్చినారు. మొబైల్ దుకాణాల నిర్వాహకులు, టెక్నీషియన్ల సంక్షేమమే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేయడం జరుగుతుందని రాష్ట్ర మొబైల్ టెక్నికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. నగరంలోని ఐఎంఏ హాల్లో కడప మొబైల్స్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేణుగోపాల్ మాట్లాడుతూ అసోసియేషన్కు సంబంధించిన ఒక షాపు కానీ, టెక్నీషియన్ కానీ సమస్యలు వచ్చినప్పుడు అసోసియేషన్ తప్పకుండా వారికి మద్దతుగా నిలుస్తుందన్నారు. అలాగే భవిష్యత్తులో మొబైల్ షాప్ ఓనర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారి సమస్యలను పరిష్కరించడానికి అసోసియేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం మొబైల్ షాప్ ఓనర్లకి, టెక్నీషియన్లకి మొబైల్ అన్లాక్ చేయడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. సైబర్ క్రైమ్ సిఐ మధుమల్లేశ్వరరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై మొబైల్ షాప్ ఓనర్లకు, టెక్నీషియన్లకు అవగాహన కల్పించామన్నారు. అలాగే సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడంలో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం కడప మొబైల్స్ అసోసియేషన్కు సంబంధించిన ఐడి కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫున మన కడప మొబైల్ టెక్నీషియన్స్ వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మా మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమంటే మా అసోసియేషన్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ మా షాప్స్ ఓనర్స్కి కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేసుకుంటా స్టేట్ వైడ్ ఒక యూనియన్గా ఉండి ఎక్కడికక్కడ మాకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడము, ప్లస్ ఇది ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా వల్ల అయినా సహాయం చేయడం, ఈ విధంగా అన్ని విధాలుగా మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఈ అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఫామ్ అయ్యి మన రాష్ట్ర మొత్తము కొన్ని వేల మంది ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దీనికి ఇప్పుడు ఒక 1 yearగా మేము స్ట్రాంగ్గా స్టేట్ వైడ్గా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మా ప్రాబ్లమ్స్ మీద మేమే చర్చించుకొని ప్రాబ్లమ్స్ ఎక్కడికెక్కడ సాల్వ్ చేసుకుంటా, ప్లస్ సంక్షేమం పరంగా మా వాళ్ళకి ఏం చేయాలో అదంతా మేము చేసుకుంటూ వస్తున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. సంవత్సరాల తరబడి సెల్ పాయింట్ ఓనర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మేము అసోసియేషన్ని గత సంవత్సరం 2024లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరెవరైతే సెల్ పాయింట్ ఓనర్లు కానీ టెక్నీషియన్ కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలను మేము తెలుసుకుంటూ దానికి ఆ సమస్యలకు పరిష్కారం అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలా, ముందుకు ఎలా పోవాలా అనే దానిపైన మనము రెగ్యులర్గా మీటింగ్ మేము చేసుకుంటున్నప్పటికీ యానివర్సరీ మీటింగ్ ఈరోజు జరుపుకుంటున్నాము. గతంలో మేము 4, 5, 10 మంది కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళము. ఈ పొద్దు ఇంత ఆర్భాటంగా ఇంతమందితో 100 మందితో మేము చేసుకుంటున్నామంటే అసోసియేషన్కి ఇంతమంది సహకరించడం చాలా ధన్యవాదాలు. అలాగే ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సెల్ పాయింట్ ఓనర్లు ముఖ్యంగా సైబర్ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అన్లాకింగ్ రావడము, వాళ్ళని పోలీసులు వాళ్ళని పిలవడము, వాళ్ళు ఈ సమస్యలు ఫేస్ చేయడము, ఇండివిజువల్గా ఫేస్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అసోసియేషన్ కూడా వాళ్ళకు సహకరిస్తుంది. వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా మనము సైబర్ వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఇంటరాక్ట్ కావడానికి మేము సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సిఐ గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాభిష్టం మేరకు చారిత్రాత్మక ప్రాంతాలైన సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలి. కలెక్టర్కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వినతి. ఆపదల్లో ఉన్న వారి ప్రాణాలు కాపాడే శక్తి రక్తదానికి మాత్రానికే ఉంది. రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత పుత్త నరసింహారెడ్డి వెల్లడి. కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు కష్టకాలంలో పార్టీ అభ్యున్నతికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. కడప జోన్ డివిజన్ కమిటీ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.